ట్రాన్స్జెండర్స్ అంటే చాలు సమాజంలో ప్రతి ఒక్కరికి ఒక చిన్న చూపు, వాళ్ళ ప్రవర్తన నడవడిక ఏది ఎవరికి నచ్చవు. మన ఆలోచనకు తగ్గట్టే మనం రోడ్లపై ట్రైన్స్లో చూస్తున్న ట్రాన్స్జెండర్స్ తీరు కూడా అలానే ఉంటుంది. కానీ అందరు ట్రాన్స్జెండర్స్ ఒకేలా ఉండరు. వాళ్ళలో కూడా చాలామంది ప్రజెంట్ మంచి పొజిషన్స్లో ఉన్నారు. మనం ప్రతిరోజు రోడ్లపై ట్రైన్స్లో చూసే వారి తీరు వేరు. అసలైన ట్రాన్స్జెండర్స్ ఆలోచన, వారు ఎదుర్కొనే సమస్యలు, వారు జీవించడం కోసం పడే పాటలన్నీ వేరు. వారు కూడా సమాజంలో అందరితో సమానంగా జీవించాలని కోరుకుంటారు. నలుగురితో సరిసమానంగా గుర్తింపు పొందాలని తపన పడుతున్నారు. అసలు ఈ ట్రాన్స్జెండర్స్ ఎవరు? వారు ఇలా మారడానికి కారణం ఏంటి? ట్రాన్స్జెండర్స్కి థర్డ్ జెండర్స్కి తేడా ఏంటి? వారి పుట్టుక దగ్గర నుంచి మరణం వరకు ప్రతిదీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చివరి వరకు వాచ్ చేసి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదట మనం ఒక ట్రాన్స్జెండర్ పుట్టుక గురించి తెలుసుకునే ముందు నార్మల్గా మనమందరం ఎలా పుట్టాం? ఒక అమ్మ కడుపులో నుండి పుడితే అబ్బాయి పుట్టాలి లేదా అమ్మాయి పుట్టాలి. అటు ఇటు కాకుండా అసలు ఈ ట్రాన్స్జెండర్స్ ఎవరు? దీనికి సమాధానం దొరకాలంటే మొదట అబ్బాయి అమ్మాయిలు ఎలా పుడతారో తెలుసుకోవాలి. ఇక్కడ నుంచి ప్రతిదీ జాగ్రత్తగా వినండి. ఒక మనిషిలో 23 జతల క్రోమోజోమ్స్ ఉంటాయి. అంటే 23 × 2 46 క్రోమోజోమ్స్లు అన్నమాట. అయితే ప్రతి క్రోమోజోమ్ జతలుగా ఉండడం వల్ల ఒక మనిషి శరీరంలో 23 జతల క్రోమోజోమ్లు ఉంటాయి. ఈ 23 క్రోమోజోముల జతలలో 22 క్రోమోజోముల జత మన వారసత్వానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, మనం ఎలా జన్మించాలి అంటే పుట్టే పిల్లలకు ఎలాంటి కలర్ ఉండాలి, శరీర నిర్మాణం ఎలా ఉండాలి అన్నది 22 క్రోమోజోములపై డిపెండ్ అయి ఉంటుంది. వీటినే ఆటోసమ్స్ క్రోమోజోమ్స్ అంటారు. అయితే మిగిలిన ఒక జత క్రోమోజోమ్ని సెక్స్ క్రోమోజోమ్ అంటారు. వీటిని బట్టే మన జెండర్ అనేది డిసైడ్ అవుతుంది. ఈ ఒక్క జత క్రోమోజోమ్లోనే ఎక్స్ మరియు వై అని ఉంటాయి. ఈ ఒక జత క్రోమోజోమ్లో XX ఉంటే ఆడవారని, XY ఉంటే మగవారని అంటారు. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, మీరు మగవారు అయితే మీ సెక్స్ క్రోమోజోమ్లో ఒకటి X మరియు ఒకటి Y ఉంటుంది. అదే మీరు ఆడవారు అయితే మీ సెక్స్ క్రోమోజోమ్లలో 2 X క్రోమోజోమ్లు ఉంటాయి. అయితే ఎప్పుడైతే మీకు మ్యారేజ్ అవుతుందో అప్పుడు మీ ఇద్దరి కలయికలో భాగంగా మగవారిలో ఉండే స్పెర్మ్ ఆడవారిలో ఉండే ఎగ్తో కనెక్ట్ అయినప్పుడు ప్రెగ్నెన్సీ అనేది ఫామ్ అవుతుంది. అయితే ఈ కలయికలో భాగంగా ఆడవారిలో ఉండే XX క్రోమోజోమ్ల నుంచి ఒకటి, మగవారిలో ఉండే XY క్రోమోజోమ్ల నుంచి ఒకటి విడుదలై ఈ రెండింటి కలయిక వల్ల ఫలదీకరణ చెందుతుంది. అయితే ఆడవారి XX క్రోమోజోమ్ల నుంచి ఒకటి అంటే X, మగవారిలో ఉండే XY క్రోమోజోమ్ల నుంచి Y రెండు కలిస్తే మీకు మగబిడ్డ పుడుతుంది. అదే ఆడవారి నుంచి వచ్చే Xతో మగవారిలో ఉండే XY క్రోమోజోముల నుంచి X విడుదలైతే ఆడవారిలో ఉండే X మగవారి నుంచి విడుదలయ్యే Xతో కలిసి మీకు ఆడపిల్ల పుడుతుంది. ఇక్కడ అందరూ అర్థం చేసుకోవాల్సింది, పుట్టబోయేది ఆడపిల్ల లేదా మగపిల్లవాడ అనేది మగవారి నుంచి విడుదలయ్యే XY క్రోమోజోముల మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఇక మీదటైనా దయచేసి ఆడవారిని తప్పు పట్టకండి. ఇక థర్డ్ జెండర్ విషయానికి వస్తే, సాధారణంగా కడుపులో ఉండే శిశువుకి తల్లి కడుపులోనే అవసరమైన అవయవాలు మరియు జననాంగాలు ఏర్పడతాయి. అయితే స్త్రీలకు ప్రైవేట్ పార్ట్ అయిన ఓవరీస్, అదేవిధంగా పురుషులలో టెస్టిస్ అనేవి ఏర్పడతాయి. అయితే కొన్ని సందర్భాలలో తల్లి కడుపులో శిశువుకి జననాంగాలు సరిగ్గా ఏర్పడక ఓవరీస్ మరియు టెస్టిస్ అనేవి ఒకే బిడ్డకు ఏర్పడతాయి. దీన్నే ఓవర్ టెస్టిస్ అంటారు. అంటే ఇద్దరు జెండర్స్కి ఉండే జననాంగాలు ఒకే జెండర్కి ఏర్పడితే వారిని మనం థర్డ్ జెండర్ అంటాం. అంతేకాకుండా క్రోమోజోములు అనేవి XXYగా మరియు XXXగా ఏర్పడతాయి. అదేవిధంగా హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ఉండడం, ముఖ్యమైన బాడీ పార్ట్స్ అనేవి ఎదగకపోవడం, ఇలాంటి కొన్ని కారణాల వల్ల థర్డ్ జెండర్స్ పుడతారు. కొంతమందికి పుట్టుకతోనే కళ్ళు, మాటలు, చెవులు వినిపించకుండా ఎలా అయితే అంగత్వంతో పుడతారో అలాగే ఈ థర్డ్ జెండర్స్ కూడా పుట్టుకతోనే ఇలా పుడతారు. ఇదేం పెరుగుతున్నప్పుడు వచ్చే మార్పులు కావు. ప్రతి 2000 మందిలో ఒకరు ఇలా జన్మిస్తున్నారు. ఇక ట్రాన్స్జెండర్స్ విషయానికి వస్తే పేరులోనే ఉంది, ట్రాన్స్జెండర్స్ అంటే ట్రాన్స్ఫర్మేషన్ జెండర్స్. వీరు పెరుగుతున్న కొద్దీ వారి బాడీలోని హార్మోన్స్లో వచ్చే చేంజెస్ వల్ల, వారికి కలిగే కోరికల వల్ల అమ్మాయిగా బ్రతకాలి అన్న కోరికతో వారు వారి లింగాన్ని మార్చుకొని అంటే ఆపరేషన్ చేయించుకొని వారు ఆడవారిలా మారుతారు. వీరినే మనం ట్రాన్స్జెండర్స్ అంటాము. ఒక అబ్బాయిగా పుట్టి పెరుగుతున్నప్పుడు వారి బాడీలో హార్మోన్స్లోని చేంజెస్ వల్ల, బాడీలో కలిగే కోరికల వల్ల వారు ఆడవారిగా జీవిస్తారు. వారిని మనం ట్రాన్స్జెండర్స్ హిజ్రా అంటాము. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైందనుకుంటా ట్రాన్స్జెండర్స్కి థర్డ్ జెండర్స్కి మధ్య తేడా. సింపుల్గా చెప్పాలి అంటే పుట్టుకతో అవయవాల లోపం ఉన్నవారిని థర్డ్ జెండర్స్ అని, పెరుగుతున్నప్పుడు వారి హార్మోన్ల ప్రభావం వల్ల ఆపరేషన్ల ద్వారా లింగాన్ని మార్చుకునే వారిని ట్రాన్స్జెండర్స్ అని అంటారు. ఇక గే మరియు లెస్బియన్స్ విషయానికి వస్తే, ఒక అబ్బాయి నార్మల్గా ఒక అమ్మాయికి అట్రాక్ట్ అవుతాడు. అదేవిధంగా అమ్మాయి అబ్బాయికి అట్రాక్ట్ అవుతుంది. అయితే ఈ గేకి సంబంధించిన వారు ఒక అబ్బాయితో శృంగారానికి ఇష్టపడతాడు. వారినే గే అంటాం.
అదేవిధంగా ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయితో శృంగారం జరుపుకుంటే వారిని లెస్బియన్స్ అంటాము. మన భారతదేశంలో హిజ్రాలు చాలా బాధలు అనుభవిస్తున్నారు. సరైన గుర్తింపు లేక రోడ్లపై ట్రైన్స్లో అడుక్కుంటూ యాజకుల్లా జీవనం సాగిస్తున్నారు. తల్లిదండ్రులు పుట్టిన శిశువు మగ ఆడ కాదు అని తెలిస్తే వెంటనే ఆ శిశువును చంపేస్తున్నారు లేదా ఎక్కడైనా వదిలేస్తున్నారు. ఇలా ఎంతోమంది హిజ్రాలు అనాథలుగా మారారు. ఒక మగవాడు ఎప్పుడైతే తన బాడీలో వచ్చే చేంజెస్ వల్ల హిజ్రాగా మారాలనుకుంటారో అప్పుడు హిజ్రాలలో చేరే ముందు వారందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటూ ఒక పండుగల హిజ్రాని ఆహ్వానిస్తారు. ఇక్కడ మీకు ఒక చిన్న ప్రశ్న, ఎప్పుడైనా హిజ్రా చనిపోవడం లేదా పాడపై ఒక హిజ్రాని తీసుకువెళ్ళడం ఎప్పుడైనా చూసారా? ఎవరు చూసి ఉండరు. ఎందుకంటే ఒక హిజ్రా చనిపోయిన తర్వాత ఆ కమ్యూనిటీలో ఉన్న హిజ్రాలందరూ ఒక గుంపుగా ఏర్పడి రాత్రి వేళలో ఎవరికీ కనిపించకుండా ఆ హిజ్రాని ఎక్కడికైనా దూరంగా తీసుకువెళ్ళి అలంకరించి చెప్పులతో కొడుతూ హిజ్రాని మట్టిలో పూడ్చిపెడతారు. ఇలా చేయడానికి ఒక కారణం ఉంది. ఇలా చేయడం వల్ల వచ్చే జన్మలో మరలా తన హిజ్రాగా జన్మించదని వారు భావిస్తారు. ఒక హిజ్రాగా పుట్టడం, హిజ్రాగా మారడం వారి తప్పు కాదు. వారికి నచ్చినట్టు ఉండాలి అనుకోవడం వారి తప్పు కాదు. ఇకపై అయినా వారిని చులకనగా చూడకండి. ఇప్పుడిప్పుడే వారి జీవితం నెమ్మదిగా మారుతూ వస్తుంది. చాలామంది హిజ్రాలు మంచి మంచి పొజిషన్స్లో ఉన్నారు. కొంతమంది లాయర్లుగా, కొంతమంది జడ్జిలుగా, కొంతమంది డాక్టర్లుగా, ఇలా ఎన్నో రంగాలలో వారు రాణిస్తున్నారు. కానీ కొంతమంది దయనీయమైన పరిస్థితుల్లో సమాజంలో వ్యతిరేకతను అనుభవిస్తూ చీకటి బ్రతుకులు బతుకుతున్నారు. ఇకపై అయినా సమాజంలో వీరి పట్ల ఉన్న అభిప్రాయం మారాలి. వీరు కూడా సమాజంలో ఒకరిగా జీవించేలా వారి బతుకులు ఇంకా మారడానికి మంచి చట్టాలు రావాలని కోరుకుందాం. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.